ఒక రాజు అడవికి వెళ్ళాడట. అడవికి వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైన చిలుక ఒకటి కనపడిందంట, ఇంత పెద్ద చిలుక. ఆ చిలుకను తీసుకొచ్చాడు. బ్రహ్మాండంగా దానికి బాదము, జీడిపప్పు, పిస్తాలు అన్ని తినిపించడం మొదలుపెట్టారు. దానికి ఏముంది, హాయిగా కంఫర్టబుల్గా ఉంది లైఫ్. అడవిలో ఉంటే ఎగరాలి, పరిగెత్తాలి, దేన్నో పట్టుకోవాలి, తినాలి, ఎక్కడ జామ పండు ఉందో కనుక్కోవాలి, ఆ చెట్టు మీదకి ఎగరాలి, ఇవన్నీ. కానీ ఇక్కడ ఏం లేదు, మన దగ్గరికి అన్నీ వస్తుంది. ఒక వారం తర్వాత రాజు తన కిటికీ తెరిస్తే ఇది బ్రహ్మాండంగా ఎగురుతూ ఉంటుందేమో అనుకుంటే అది అక్కడే కూర్చున్నాడు. అడవిలో బ్రహ్మాండంగా ఎగిరింది, ఇక్కడేంటి ఇలా కూర్చుందని చెప్పేసి చాలా బాధపడి ఒక ప్రకటన వేయిస్తాడు. ఈ చిలుకను ఎవరైనా ఎగిరేటట్టు చేస్తే వాళ్ళకు బహుమతినిస్తాను అన్నారు. చాలా మంది వచ్చి ప్రయత్నించారు, కానీ అది ఎగరట్లా. ఫైనల్ గా ఒక రైతు వస్తాడు. రైతు ఒక గొడ్డలి తీసుకొని వచ్చి అది ఏ కొమ్మ మీద కూర్చుందో ఆ కొమ్మను కట్ చేసేస్తాడు. అది వెంటనే ఎగురుతుంది అనమాట. కాబట్టి మనం కూడా లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళాలంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి.